వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉంది. పిల్లలు అయితే మార్నింగ్ ఊరికి వెళ్ళాలి. సో ఎందుకంటే లాస్ట్ ఒక 12 days అయింది అనుకుంటా మా బుడ్డది పుట్టి. సో దానికైతే ఈరోజు పురుడు అంటాం కదా, పురుడు చేస్తున్నారు. సో పిల్లలు అయితే ఫస్ట్ వెళ్తారు, ఇంకా మనకైతే ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి ఈవినింగ్ నుంచి అట్లా వెళ్తామన్నమాట. మార్నింగ్ అమ్మ పిల్లలు అందరు కలిసి వెళ్తున్నారు. సో ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగే కొంచెం అర్లీగా లేచి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా పిల్లలు ఊరికి వెళ్ళారు కదా, మేమైతే ఇంకా బయట తినేస్తాము. సో మా ఇద్దరి కోసం మళ్ళీ ఎందుకు చేయాలి వంట, మళ్ళీ అన్ని కడుక్కుంటూ అన్ని పని ఎక్కువ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి పూజ ఒకటి కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మ్యారేజ్ కూడా ఉంది, అది కూడా కొంచెం అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అంతా వచ్చేస్తాము. అక్కడ ఏమి ఉండిపోవు. సో మ్యారేజ్ చూసుకొని మనకు అందులో బోల్డని సెలవులు అయితే ఇవ్వరు, ఆఫీస్లో బోల్డని సెలవులు అయితే ఇవ్వరు కాబట్టి టైంని అడ్జస్ట్ చేసుకొని ఇంకా వెళ్ళి అలా చూసుకొని అలా వచ్చేసేయాలన్నమాట. అందుకే పిల్లలకి ఇప్పుడు అంటే పాపకి ఎగ్జామ్స్ అయిపోయి కదా, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పాపనైతే పంపించాను, బాబుని పాపని. ఇంకా అక్క వెళ్తుంటే తమ్ముడు ఊరికే ఉంటాడా చెప్పండి, ఇంకా ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. అమ్మ నాన్న ఇద్దరు వెళ్తున్నారండి, కొంచెం సేఫ్, అట్లేమీ ప్రాబ్లం ఏం లేదు, అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. సో మేమైతే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. అండ్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీ కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం. నేను తీసుకున్న మీషోలో డ్రెస్ స్టిచ్ అయిపోయింది. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ అయితే రాలేదండి, హాఫ్ హ్యాండ్సే వచ్చాయి అనమాట. క్లాత్ సరిపోలేదని చెప్పి మనం మెటీరియల్ తీసుకోవడమే కదండి, అది స్టిచ్చింగ్ ఇవ్వడం కూడా, అంటే మనకి సెట్ అయ్యేలాగా స్టిచ్ చేయడం కూడా మంచిగా ఉండాలి. సో నేనైతే ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుండే, కానీ కొంచెం క్లాత్ తక్కువ వచ్చిందనమాట. అండ్ క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో చాలా తక్కువ రేటు, 393 రూపీస్, జస్ట్ 393 రూపీసే. సో కాస్ట్ తక్కువైనా దానికి నాకైతే చాలా వర్త్ అనిపించింది. సో ఇదండి ఫైనల్గా నా డ్రెస్ అయితే. అండ్ ఫ్రైడే కదా, ఇంకా ఎవ్రీ ఫ్రైడే షేర్ చేస్తున్నా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ పిల్లలు కూడా ఊరికి వెళ్ళాలి కాబట్టి సో ఫాస్ట్గా పూజ అనేది కంప్లీట్ చేశాను అనమాట. పిల్లలు వెళ్ళేలోపు పూజ కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇలా పూజ అయితే ఫ్రైడే రోజు మామిడాకులతో బాగా అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నా. పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. ఒక శారీ తీసుకోవాలి అండ్ బుడ్డ పాపకి ఒక డ్రెస్ తీసుకోవాలి. సో ఈరోజు స్నానం చేపిస్తారు కాబట్టి బుడ్డ పాపకి, అందుకు ఒక శారీ అండ్ డ్రెస్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ నాతో పాటు అమ్మ కూడా అంటే అమ్మ కూడా రాలేక ఇంకా నాకు కూడా తీసుకొని రమ్మని చెప్పారు. బట్ నేను ఏ ఒక్క చిన్న ఫంక్షన్కి అయినా సరే డ్రెస్ సర్కిల్కి అయితే విజిట్ చేస్తుంటాను అనమాట. ఎందుకంటే అక్కడ నాకు చాలా రీజనబుల్ రేట్స్ అనిపిస్తాయి. అండ్ శారీస్ కూడా చాలా చాలా బాగుంటాయండి. అండ్ నేను ఇప్పుడు తీసుకున్న కాటన్ శారీ అండి, అంటే కాటన్ మిక్స్ అయి ఉంటుంది. సో ఆ శారీ తీసుకున్నాను అనమాట. బై ది వే నేను తీసుకున్న శారీ నేను వీడియో తీసుకోలేదు. సో అది అలాగే మర్చిపోయాను అనమాట వెళ్ళే హడావుల్లో. సో ఇక్కడ బుడ్డ పాపకైతే మరీ ఫ్రాక్స్ అలాంటివన్నీ ఎందుకులే అని చెప్పేసి జస్ట్ బర్న్ బేబీ కాబట్టి కొంచెం అంటే కొంచెం క్లాత్ సాఫ్ట్గా ఉండాలి. అలాంటి క్లాత్స్ అయితే పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, అందుకే ఫ్రాక్ అలాంటివి ఏం తీసుకోవట్లేదు అనమాట. అండ్ నేను ఇక్కడ శారీస్ బోల్డ్ అన్ని చూసేసరికి ఏ శారీ తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అండ్ నాకు అన్ని కలర్స్ చాలా బాగా నచ్చాయండి. అదేంటో ఆడవాళ్ళకి శారీస్ ఎన్ని తీసుకున్నా సరే ఇంకా కొరవ అనిపిస్తుంటుంది. సో ఎన్ని శారీస్ తీసుకున్నా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. అన్ని కలర్స్ చాలా బాగా నచ్చాయండి. నాకైతే ఎక్కువ డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు కాటన్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా ఇష్టము. సో దానికోసం లిటరలీ నేను చాలా షాప్స్ అయితే చూసాను, కానీ నాకు నచ్చిన కలర్ అయితే దొరకలేదనమాట. సో ఈ ఫ్రాక్స్ తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ ఇంకా బుడ్డది కదండి, ఇంకా కొంచెం నడుస్తుంది, అంటే నచ్చే టైంకి అయితే బాగుంటుంది అనమాట. అలాంటి టైంలో వేస్తే బాగుంటుంది. సో ఇంకా అక్కడ డ్రెస్ శారీ అన్నీ తీసుకొని ఇంకా ఇక్కడ భోజనం అయితే చేయలేదు నేను, బికాజ్ ఇక్కడ జస్ట్ అట్లా వీడియో తీసుకున్నాను. ఎక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి సో పిల్లల్ని అయితే ఇక్కడ పెట్టేసి నేను మా వారు రిటర్న్ వచ్చేసాము.
ఈ మంత్లోనే ఇంకా నా బ్రదర్ది కూడా మ్యారేజ్ మ్యారేజ్ ఉంది, అంటే March 28. సో దానికోసం ఇక్కడ పసుపు అయితే దంచుతున్నారనమాట. అంటే పెళ్లి పనులు అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఏదైనా శుభకార్యం మంగళకార్యం చేసేటప్పుడు ఇలా పసుపు అయితే తాంబూలం పెట్టి ముత్తైదుని పిలిచి ఇలా పసుపు అనేది రెడీ చేస్తాము. యాక్చువల్లీ నేను పిల్లల చేతికి ఇచ్చానండి. నేను అంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేరే ఎవరైనా పలకరించినప్పుడు సో అంటే వీడియో తీయమని పిల్లలకి ఇస్తాను, బట్ వాళ్ళు ఇలా తీసేశారు. సో అడ్జస్ట్ అయిపోండి, ఇలా పిల్లలకి తెలియదు కదా. సో నేను వచ్చిన వాళ్ళతో మనం వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళని పలకరించకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేస్తున్నాం అనమాట. నేను నా సిస్టర్ తాంబూలం ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక సైడ్ అయితే పిన్ని అన్నీ చెప్తున్నారనమాట, ఇలా చేయాలి ఇలా ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇంకేంటండి, ఈ మంత్లో బోల్డన్ని మ్యారేజెస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. సో నా బ్రదర్ది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నా ఇంకొక కజిన్ సిస్టర్ లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను కదా ఎంగేజ్మెంట్. సో తనది కూడా మ్యారేజ్ ఇంకా దగ్గరలోనే ఉందన్నమాట. సో ఈ 2 months మంచిగా హడావిడిగా ఉంటుంది, బిజీ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. వెళ్ళాలి మళ్ళీ రావాలి అంటే కొంచెం లాంగే, బట్ మనం వెహికల్ ఉందనుకోండి తొందరగా వచ్చేయచ్చు. సో వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు దంచి వెళ్తారు కదా, అందరికీ మనం తాంబూలం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆకు ఒక పండు. సో ఆ పసుపు ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని అయితే స్టార్ట్ అయిపోతుంది. పెళ్ళి ఇల్లు అంటేనే హడావిడిగా ఉంటుంది కదా. సో అట్లా ఉంటుందండి. ఇంకా వచ్చినాక బంధువులు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పని అయితే ఉంటుంది. సో అదండి, ఇప్పుడైతే మా బుడ్డదానికి అక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ మ్యారేజ్ ఉంది. ఈ మంత్ అంతా ఇంకా మనకి మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇవే అటెండ్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్ళి రావాలి అంటే ఈ ఎండలకి చాలా స్ట్రెయిన్ అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇట్లా ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మన రిలేటివ్స్ కదండి, మనల్ని గుర్తు పెట్టుకొని మరీ పిలుస్తుంటారు కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలండి. వెళ్ళి మనం ఏం చేయకున్నా సరే వెళ్ళి అలా అటెండ్ అయ్యామనుకోండి, సో వాళ్ళు పిలిచిన దానికి మనం వెళ్ళి రావాలని నేను అనుకుంటాను. సో రిలేషన్ అనేది దూరం చేసుకోకూడదని నా ఇంటెన్షన్. అండ్ నేను వచ్చేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపించాయి అనమాట. ఎలాగా ఫంక్షన్ ఉంది కదా నెక్స్ట్ డే, పువ్వులు కొనడం కంటే మనకి ఆల్మోస్ట్ 7 o'clock అయిందండి అప్పుడు టైం వచ్చేసి. ఇంకా ఆ టైం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళేసరికి మనం ఏం చేసుకునేది లేదు. పిల్లలు ఎలాగా ఊరి దగ్గరే ఉన్నారు కదా, అందుకు ఇంకా నేను పూలు కుట్టుకుంటానులే అని చెప్పేసి కట్టిన పూలు కాకుండా విడి పూలు అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువ అంటే ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఊరి దగ్గర ఉన్నారు కాబట్టి నేను ఏదో ఒకటి తినేస్తాను, లేదంటే ఈవెన్ జ్యూస్ అయినా చేసుకొని తాగేసి ఉంటామన్నమాట. సో అదండి, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నామనుకోండి ఏదో ఒక వంట చేయాల్సి వస్తుంది. అదే 1-2 ఉన్నామనుకోండి ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అయిపోతాం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే పువ్వులన్నీ కుట్టేస్తున్నాను. ఇంకా ఒకటి మూవీ అయితే పెట్టున్నారనమాట. సో అదేదో మూవీ పేరు నాకు కూడా తెలీదు, అదేదో కొంచెం సస్పెన్సివ్గా ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి పూలు కుడుతూ మూవీ చూస్తున్నాను. అండ్ మా వారు మ్యాగీ చేసుకుందామని అంటే 5 minutesలో అయిపోయేదే కదా మ్యాగీ, అందుకోసం ఇంకా ఓకేలే అని చెప్పేసి అనమాట. నాకు కూడా ఆఫ్టర్నూన్ మేము బయట మీల్స్ అయితే తిన్నాం అనమాట. సో అది ఎందుకో తెలీదు, బయట ఏమన్నా తిన్నామనుకోండి డైజెస్టింగ్ కాదు, ఎక్కువ వాటర్ తీసుకొని ఆకలి కూడా అవుతలేదన్నమాట. సరే మ్యాగీ అయితే 5 minutesలో అయిపోతుంది, కొంచెం తక్కువ చేసుకుంటే తక్కువ పని కూడా ఉంటుంది కదా. నా బాధ ఏమంటే యుటెన్సిల్స్ ఎక్కువ పడిపోతే సింక్లో సామాన్లు ఎక్కువ పడ్డాయి అనుకోండి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి, ఎక్కువ పని అవుతుంది. ఈరోజు తిరిగి నాకు కూడా హెడేక్ వచ్చినట్లు ఉంది. బయట విపరీతంగా ఎండలు ఉన్నాయి కదండి, అందుకోసం హెడేక్ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఫాస్ట్గా తినేసి కొంచెం త్వరగా పడుకుంటే మళ్ళీ ఎర్లీగా మార్నింగ్ బట్టలు మొత్తం సర్దుతున్నాను అనమాట. మార్నింగ్ ఇక్కడే దగ్గరే అనమాట, ఒక 1 hour జర్నీ. మా పాపది అదే చెప్పాను కదా పురుడు ఉందని చెప్పేసి అది వెళ్ళేసి వచ్చాను. వెళ్ళి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నారు, కానీ ఫ్రైడే కాబట్టి నేను అసలు తిన్ను. సో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అంటే సాటర్డే రోజు మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్ కోసం ఇంకా పిల్లలు అక్కడే ఉన్నారు, మేమిద్దరం మట్టుకే వచ్చాం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి బట్టలు అయితే సర్దుతున్నా, రేపు మ్యారేజ్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా వచ్చేస్తాం అన్నమాట. సో బట్టలు అయితే చూడండి అక్కడ పెట్టున్నాను. సో అదనమాట, ఎండకి తిరిగి వచ్చేసరికి చాలా
ఎండ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. చాలా విపరీతంగా ఉందండి ఎండ. ప్రస్తుతానికి ఆ బట్టలు సర్దేస్తే పెళ్ళి ఒకటి చూసుకుని వస్తే, ఈ సమ్మర్లోనే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో నాకు అర్థం కాదు. సో పెళ్ళిళ్ళు సమ్మర్లో వస్తాయి కదా, హీట్కి వెళ్ళి రానే జర్నీనే కొంచెం ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది. విసుకొచ్చేస్తుంది అనమాట, బేజారు వస్తుంది. అందులో పెళ్ళింట్లో అసలు పడుకోవడానికి కూడా ఉండదు. మేము ఎంతో కష్టపడి అంటే వెహికల్ వేసుకొని వెళ్ళాము కాబట్టి త్వరగా వచ్చేసాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం అనమాట. 5 o'clock అంతా బయలుదేరుతాము. సో పిల్లలు అక్కడే ఉన్నారు, మళ్ళీ పిల్లలు ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము రేపు ఇవన్నీ సర్దేసుకొని రేపు ఎర్లీగా బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడైతే అవి బట్టలు నేను సర్దేలోపు మా వారు మ్యాగీ చేస్తా అన్నారు. మ్యాగీ అయితే 5 minutesలో అయిపోతుంది కదా. సో ఇప్పుడు రైస్ చేసినా, చపాతీ చేసినా, ఏది చేసినా మిగిలిపోతుంది, ఎందుకు వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే 5 minutesలో అయిపోతుంది అని చెప్పేసి మ్యాగీ చేయమని చెప్పాను. ఈలోపు నేను బట్టలు అయితే సర్దే. ఇంక ఇక్కడైతే నేను మ్యాగీ తినేస్తున్నా, ఒక మంచి మూవీ చూస్తున్నా. అది సస్పెన్సివ్ బట్ బాగుందండి మూవీ, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఆ మూవీ చూసుకుంటూ వేడివేడి మ్యాగీ అయితే తింటున్నా అనమాట. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను.